పార్ట్ టైం అనగానే ఉరికేస్తారు. ఎట్లా అంటే ఇక అది బ్రహ్మానందం ఓసాహో ఓసాహో అన్నట్టు ఉరుకుతారు. ఇక నాకు పార్ట్ టైం దొరికింది అన్నట్టు వెళ్తారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఒక ఒక ఏమంటారు క్వశ్చన్ మార్క్ తోని ఇక డిసప్పాయింట్ అవుతారు. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను ఒక్క కేసు చూడలే. నేను ఫస్ట్ ఒకసారి చూస్తే అరే ఒకటే కదా ఏం కాదు లైట్ అనుకో, కానీ నాకు 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. నాకు పర్సనల్గా నాకు జరగలేదు. సో స్టూడెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒక 3 ఇన్సిడెంట్లు అయితే నేను పక్క నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు జరిగింది. అదేంటి అంటే వర్క్ చేయించుకున్నారు యాజ్ ఏ పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్లో, ఒక 2-3 రెస్టారెంట్లో ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్, ఒక పర్సన్ ఏమో ఒక రెస్టారెంట్, 2 పర్సన్స్ ఏమో ఇంకో వేరే దగ్గర వీళ్ళిద్దరు చేస్తారు. సేమ్ ప్రాసెస్ కూడా అదే, క్లీనింగ్ జాబ్. రెస్టారెంట్లో వీళ్ళు చేసింది క్లీనింగ్ జాబ్, దట్టు నైట్ టైంలో చేసింది. ఏంటి అంటే వాళ్ళు చేశారు లాస్ట్కి 1 మంత్ అయిపోయాక మనీ అడిగితే మీరు వర్క్ చేశారా, మీకు ఇయ్యను పో అని ఎలగొట్టారంట. వన్ ఆఫ్ ది వరస్ట్ కేస్ అంటే ఫర్ ఇండియన్ స్టూడెంట్స్కి ఇది. 1 మంత్ అసలు నైట్ నిద్ర లేకుండా వచ్చి పని చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఇవన్నీ చేసుకున్నాక లాస్ట్కి నేను మనీ ఇవ్వను, మీరు చేయలేదు అది ఇది అని వంకలు చెప్పారంట. ఎలా ఉంటుంది చెప్పు? యాజ్ ఎ స్టూడెంట్గా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. అదొక్కటి అసలు ఇక్కడ చాలా డిసడ్వాంటేజ్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ముందే చెప్తున్నాను, పార్ట్ టైం అంటే ఎగేసిపోకండి, ఇట్లా ఎగిరేసుకొని వెళ్ళిపోకండి. ఒక ఫార్మాలిటీ ఉంటుంది, నీకు డాక్యుమెంట్స్ కాంట్రాక్ట్ బేస్ మీద అది ఇది అని. సో అది చూసుకోండి. అండ్ ఇంకోటి, సరే నాకు కాంట్రాక్ట్ ఇవ్వరు, నాకు వర్క్ చేయించుకొని మనీ ఇస్తారు అంటే అది నీ ఇష్యూ బ్రో, ఇంకా నీ ఇష్టం. అది కొన్ని జరుగుతున్నాయి ఇట్లా. సో మీకు అది చెప్తున్నాను, వినండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకొని ఇట్లా 1 మంత్ వర్క్ చేయించుకొని నీకు మనీ ఇవ్వను, ఇది చేయాలి నీకు మనీ ఇవ్వను అని ఇలా కొడుతున్నారు. సో అది ఒక్కటి ఇక్కడ కొంచెం రిస్కీగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒక ఐడియాకి వచ్చి రండి. ఫస్ట్ నేను యూనివర్సిటీ గురించి చెప్పా, ఆ యూనివర్సిటీ మీరు అలా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్, ప్యారిస్ వచ్చాక ఒకటి క్యాఫ్ అప్లై చేయండి, సోషల్ సెక్యూరిటీ నెంబర్, దానికంటే ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ 3 మీరు అప్లై చేసి కూర్చోండి, ఓకే. అండ్ మీకు పార్ట్ టైమ్స్ అవి కావాలి అని అనుకుంటారు, కానీ చాలామంది అది రిఫరెన్స్ పరంగానే వస్తాయి. పార్ట్ టైమ్స్ అనేవి రిఫరెన్స్ పరంగానే మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్ రెజ్యూమ్లు ఇచ్చుకుంటూ పోతే అదృష్టం కొద్దిగా దొరకవచ్చు. సో దొరకకపోతే మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పులేదు కదా. సో దొరుకుతాయి, ట్రై చేయండి, ఓకే.